హలో గైస్, వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్. అండ్ ఈ ఫ్రేమ్ అయితే చిన్న తిరుపతిలో తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో చాలా బాగుంది. చుట్టూరు అష్టలక్ష్ముల్లాగా వచ్చారనమాట. అండ్ ఈ షార్ట్ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. సో అది మీతో అప్డేట్ చేస్తున్నాను అనమాట. బట్ కొద్దిగా లేట్ అయింది. అండ్ ఫొటోస్కి అన్నిటికీ అయితే ముందు రోజు నైటే ఇంక ఇట్లా బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. వై బికాజ్ కొద్దిగా లేట్ అయిద్దని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ పూజ అప్పుడు సో ముందు రోజే చేసేస్తున్నాను. అండ్ అట్లాగే వినాయకుడు పందిరి దగ్గర మా ఇంటి దగ్గర పెట్టిన పందిరి దగ్గర అయితే కొద్ది ప్రసాదాలు అవి చేసి ఇవ్వమన్నారు. సో అవన్నీ ప్రిపేర్ చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ అదర్గా ఈ పనులన్నీ అయితే ముందుగా ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో అనమాట. మా పెళ్ళి అయిందైతే అక్కడే. సో ఆయన్ని కూడా కొలుస్తాము అనమాట మేము. అండ్ పర్సనల్గా అయితే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. సో అది వేరే విషయం అనమాట. పుట్టిన దగ్గర నుంచి ఎక్కువగా బాగా ఇష్టం. సో అది పసుపు కాకుండా గంధం యూస్ చేస్తారు. బట్ నేను పసుపే యూస్ చేస్తాను అనమాట. టైంకి నా దగ్గర లేదు. సో అందుకని పసుపు అండ్ కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్లీ వినాయకుడికి కూడా పెట్టుకున్నాను. ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, రేపు ఎట్లా జరిగిద్ది ఏంటి పూజ. అండ్ మా పెళ్ళై 9 ఇయర్స్లో నేను ఇదే ఫస్ట్ టైము మట్టి వినాయకుడిని, మట్టి గణేషుడిని ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం అనేది. అదే ఎట్లా జరిగిద్ది ఏంటని కొద్దిగా లోపల టెన్షన్గా ఉండింది. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చిందిలేండి. అది కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా అట్లా అయితే ముందు రోజు నైట్ నెక్స్ట్ డేకి హడావుడి లేకుండా అట్లా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే పసుపు అత్త అయితే ఆడిచ్చి పంపించిందనమాట. పసుపు హోమ్ మేడే. సో కొద్దిగా ఎక్కువగా ఎల్లోయిష్గా ఉండింది. కడుక్కుంటే కూడా హ్యాండ్స్ అవి కలర్ పోవట్లేదు అనమాట. సో అది ఇంకా దేవుడి మందిరం కూడా ఇట్లా అరేంజ్ చేసేసుకుంటున్నాం. మొత్తం పసుపు అవి రాసేసి పసుపు అండ్ వైట్ లుకింగ్ కోసం ముగ్గు కూడా డ్రాప్స్ లాగా పెడుతున్నాను అనమాట. చూడడానికి చాలా బాగుండింది. నేను దేవుడి ఫోటోలు తీసేటప్పుడు స్పీడ్గా తీస్తాం, చదివేటప్పుడే కొద్దిగా రీకాల్ చేసుకోవాలన్నమాట ఏది ఎక్కడి నుంచి తీసామనేది. ఈశాన్యం మూల వినాయకుడు ఆర్ లక్ష్మీదేవి పెట్టాలని చెప్పి ఒక సిద్ధాంతం కాబట్టి ఇంకా పెడుతున్నాను ఇంకా అట్లానే. అండ్ నా హైట్కి దేవుడి మందిరానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది సెకండరీ థింగ్ అనుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.